కొత్తపల్లి, రాజవరపల్లి ఎక్కడో మీకు ఏదైనా అందుబాటులో ఉంటాను. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి రాజ్యాంగ దినోత్సవం. అంటే మన రాజ్యాంగం చూసారు అంబేద్కర్ బుక్ ఎట్లా అది ఏం చెప్తుందంటే మనకి ఈరోజు సర్పంచ్ వ్యవస్థ ఉంది, ఎంపీటీసీ ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఆఫీసులన్నీ కూడా ఏది ఎట్లా నడచాలని ఒక బుక్ రాశారన్నమాట. ఏం లేదు పంచాయత్ ఆఫీస్ అంటే ఇది జనాభాకి వీళ్ళు ఉంటారు, పంచాయత్ ఆఫీస్లో సెక్రటరీ ఉంటారు, అక్కడ విఆర్ఓ ఉంటారు, అట్లా ఏం మాత్రలు ఇస్తారే వీళ్ళందరూ. అందుకంటే ఏ ఆఫీస్లో ఇట్లా ఏ పని చేయాలి, చట్టం ఎట్లా నడుచుకోవాలని చెప్పేసి బుక్ రాశారు. ఆ బుక్ అనేది ఈ రోజు అంటే నవంబర్ 26, అప్పుడు 1949లో ఆ రోజుకి బిల్లు పాస్ చేశారు. మన ఏదో అసెంబ్లీలో చూసింటారు సమావేశం జరిగినప్పుడు బిల్లు పాస్ చేశాడు, అట్లా పాస్ చేశారు. అది అమల్లోకి వచ్చింది జనవరి 26. అందరూ ఇంకా ఆగస్టు 15 జనవరి 26 అందరూ తెలిసింటాయి. సో ఆగస్టు 15 వచ్చి స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 వచ్చి గణతంత్ర దినోత్సవం. అంటే ఈ బుక్ రాసిన బుక్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని దాదాపు అంటే 150 నుంచి 200 లాయర్లు అప్పట్లో అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, మన కంప్యూటర్ ప్రకాశం పంతులు చాలా మంది అందరూ కలిసి రాశారంటే ఇప్పుడు సపోజ్ నేను పుట్టపర్తి నుంచి ఈ ఊరికి రావాలా, ఏం చేయాలి, ఒక రూట్ ఉండాలి. ఎట్లా పోవాలా, ఫస్ట్ గవర్నమెంట్ బస్ ఎక్కాలా, పెడవల్ దిగాల, పెడవల్ నుంచి ఆటోకి రావాలా, అంటే రూట్ అండ్ మ్యాప్ అనమాట. సో మనం ప్రభుత్వాన్ని ప్రజలకి అనుకూలంగా ఏ విధంగా నడపాలనే దాని గురించి ఒక బుక్ రాశారు. ఆ బుక్కే మన రాజ్యాంగం బుక్. సో మనం ఈరోజు ఏ వ్యవస్థ నడిచినా కూడా, ఏ డిపార్ట్మెంట్ నడిచినా కూడా వాళ్ళ పార్టీ రూల్స్ అన్ని కూడా మనం అప్పట్లో పెద్దలు మహనీయులందరూ రాసిన బుక్ ప్రకారం ఈరోజు రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు అంటే ఎవరికైతే పేదలకి పథకాలు అందజేయాలన్నా కూడా ఎవరికి ఏ విధంగా చేస్తే అభివృద్ధి పథకం నడుస్తామో వాటన్నిటికి సంబంధించి మనకు ఎట్లయితే హిందువులు భగవద్గీత ఫాలో అవుతారు, ముస్లిమ్స్ ఖురాన్ ఫాలో అవుతారు, క్రిస్టియన్స్ అట్లే బైబిల్ అయితే ఫాలో అవుతారు. సో రాజ్యాంగ వ్యవస్థ దేశంలో ప్రతి ఒక్క వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కానీ పరిపాలనా వ్యవస్థ అన్ని వ్యవస్థలు దేన్ని చూసుకొని నడుస్తాయంటే ఈ బుక్ ఫాలో అవుతారు అన్నమాట. సో అది ఆ బుక్ రాసి నవంబర్ 26 వచ్చేసి అప్పుడు 1949లో అప్పుడు ఆ బిల్లు పాస్ చేశారు. సో ఇప్పుడు ఆ బిల్లు బుక్ రాసేసి ఈ రోజుకి 70 సంవత్సరాలు పూర్తి అయింది. సో 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.